ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, వ్యాపారమైన ప్రేమ చేత గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి తిరిగి మళ్ళా మీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు, మీ సహాయంతో భూమి మీద మా బ్రతుకు దినాలన్నీ గడుపుతున్నాము తండ్రి. మరి మీకు స్తుతులు చెల్లించటానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు దక్కిన ఈ భాగ్యాన్ని బట్టి మేము స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీరు రాయించిన వాక్యాలు నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. మీ సహాయాన్ని, తోడును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అనుపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అవును. ఓకే అండి, చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వారం మనం ఆలోచించిన ఆత్మఫలాల్లో మొదటి ఫలం గురించి ఆలోచిద్దామని చెప్పి ముగించాను. చివరి వారం ఆ ఆత్మఫలాల్లో మొదటి ఫలం ప్రేమ. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మళ్ళీ చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. అయితే ఆత్మఫలములు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇది ఇక్కడున్న ఆత్మఫలాలు అనేవి దేవుడు మనలో చూడాలనుకున్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు మీ నుండి నాకు ఫలాలు కావాలి అని చెప్పిన మాటలు మీ అందరికీ తెలుసు. యేసుప్రభు మాట్లాడుతూ యోహాను సువార్తలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి సంతోషంగా ఉంటాడు. అంటే ఇప్పుడు దేవుడు సంతోషంగా ఉండాలి అంటే మనలో చూడాలనుకుంటున్నవి ఆత్మఫలాలు, మర్చిపోకూడదు. ఆ వచనం చూస్తాను అంటే ఒకసారి చూద్దురు. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన అదండి, యేసు ప్రభుకి శిష్యులు అవ్వాలి అన్నా, తండ్రికి మహిమ రావాలి అన్నా క్రైస్తవుడు బహుగా ఫలించాలి. దేవుడు కోరుకున్న ఫలాలు మనలో ఉండాలి. ఇంతకీ దేవుడు కోరుకునేవి ఏ ఫలాలు అంటే మీకు తెలియదు కాదు, ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు ఎవరిలో అయితే ఫలిస్తాయో అప్పుడట తండ్రికి మహిమ వస్తుందట. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యం ఎంత బాగుంటుందంటే అర్థమైతే లోతుగా, మనలో ప్రేమ అనే ఆత్మఫలం ఉంటే దేవుడికి మహిమ వస్తుందా? ఆలోచిద్దాం. మరి ఎందుకంటే ఇక్కడ చెప్పాడు కదా, ఏమని? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ వస్తుంది, నా తండ్రి మహిమపరచబడతాడు అన్నాడు. ఇప్పుడు ఆత్మఫలాలలో మొదటి ఫలం ప్రేమ అయినప్పుడు
మనలో ఎప్పుడైతే ప్రేమ అనే ఆత్మఫలం మనలోకి వస్తుందో తండ్రికి మహిమ వస్తుందా? ఒకవేళ ప్రేమ అన్న ఫలం వస్తే తండ్రికి వచ్చే మహిమ ఏంటి? ఎలాంటి మహిమ తండ్రికి వస్తుంది? ఇది మనం ఆలోచించాలి. వాక్యం కదా, కాస్త మనసు పెట్టి లోతుగా ఆలోచిస్తే నిజంగా చెప్తున్నానండి, నిజానికి క్రైస్తవ్యం ఈ ఆత్మఫలాలు ఎవరితో చెప్పిస్తే చెప్పండి? ఎక్కువగా సండే స్కూల్ పిల్లలతో చెప్పించి వీళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు కింద కూర్చొని. ఎందుకంటే ఆడు నోట్లో నుంచి అయినా వస్తాయి ఆత్మఫలాలు. కనీసం ఆ 9 ఒకటైనా నాలో ఉందా లేదా? ఈ చప్పట్లు కొడుతున్న వాళ్ళు ఎవరైనా చెక్ చేసుకుంటారా? ప్రేమగా ఉండాలి మీరు. ప్రేమ అనే ఆత్మఫలం మీలో ఉండాలి అన్నాడు. ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, వాక్యం చెబుతున్న సేవకులను ప్రేమించాలి. ప్రేమ అనే ఆత్మఫలం మనలో ఉండాలి. ఈ ప్రేమ అనేసరికండి శరీర సంబంధమైన ప్రేమ వేరు, ఆత్మ సంబంధమైన ప్రేమ వేరు. చివరి వారం చెప్పాను కాస్త మీకు అర్థం కావడానికి. శరీర సంబంధమైన ప్రేమ అంటే శరీర బంధాన్ని పట్టి పుట్టిన బంధుత్వాన్ని ప్రేమిస్తుంది శరీర సంబంధమైన ప్రేమ అయితే. తల్లినో, చెల్లినో, అక్కనో, అమ్మనో, నాన్ననో, బంధువుల వరకు మాత్రమే ఆ ప్రేమ పరిమితం అయిపోతుంది, శరీర సంబంధమైన ప్రేమ. కానీ ఇక్కడ దేవుడు మనలో చూడాలనుకుంటున్నది శరీర సంబంధమైన ప్రేమ కాదు, ఆత్మ సంబంధమైన ప్రేమ. అంటే మనలో పుట్టవలసిన ఫలాలు ఏ ఫలాలు? ఆత్మఫలాలు. అంటే ఇప్పుడు ప్రేమ కూడా దేనికి సంబంధించింది చెప్పండి మీరు? ఇప్పుడు ఆత్మకు సంబంధించింది. ఓకే, అసలు లోకంలో ఉన్న ప్రేమకును దేవుడు బైబిల్లో చెబుతున్న ఈ ప్రేమకును ఏమైనా వ్యత్యాసం ఉందా? ఆలోచిద్దాం. ఎందుకంటే నేను చివరి వారం ముగిస్తూ ఒక మాట చెప్పాను. బైబిల్లో ప్రేమ అని ఉంది కదా అని, లోకంలో ఉన్న ప్రేమని ఇక్కడ దేవుడు మీలో చూడాలనుకుంటున్న ప్రేమ ఒక్కటి కాదు, వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. దేవుడు చెప్పిన ప్రేమ వేరు, లోకంలో ప్రేమ అని భ్రమపడుతున్నారు చూసారు మనుషులు, ఆ ప్రేమ వేరు. ఎలాగండి చెప్తారు అంటారా? ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఏది? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు, అప్పుడు మీరు నాకేమవుతారు? శిష్యులు అవుతారు. అంటే యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకోవాలంటే మొదటి వాళ్ళలో ఉండవలసింది ఏంటి చెప్పండి? ఆత్మఫలాలు అన్నీ ఉండాలి. అందులో మొదటిది ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగిన వాడే యేసుక్రీస్తుల వారికి శిష్యుడు అవుతాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఓకే, అసలు ప్రేమ అంటే ఏంటని లోకాన్ని అడిగితే డెఫినేషన్ కరెక్ట్ నిర్వచనం లోకం దగ్గర ఉండదు. నాకు తెలిసి మీకు ఇక్కడ పాఠం చెప్పినట్టుగా గుర్తు, మంచి చెడుల అర్థాన్ని చెప్పిన బైబిల్ అని. అంటే మంచేదో చెడేదో కూడా తెలియదు లోకానికి. మంచి అనేది ఏంటంటారు, చెడు అనేది ఏంటంటారు తెలియదు లోకానికి. అలాగే ప్రేమ అంటే దేన్ని అంటారు? ప్రేమకు నిర్వచనం చెప్పమనండి. ప్రేమకు నిర్వచనం ఏం చెప్తారు చెప్పండి? పోనీ మీకు అర్థం కాలేదనుకోండి, అత్యంత బాగా మంచి ప్రేమికుడు అని చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు తెలుసా మీకు? షాజహాన్, ముంతాజ్. ఎవరికి తెలుసు స్టోరీ? షాజహానేనా? ఆ చనిపోయిన తన ప్రేయసు కోసం ప్రేమతో ఏం కట్టాడట? తాజ్మహల్ కట్టాడు. అంటే ఇప్పుడు ప్రేమ అనగానే ఏం చెప్పారు అక్కడ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి? ప్రేమ అనగానే ప్రేమించిన ప్రేయసు కోసం ఒక మందిరం కట్టడం, అది కూడా సమాధి. ఒక రకంగా చెప్పాలంటే సమాధి, పాలరాతితో కట్టిన పెద్ద సమాధి తాజ్మహల్. ఇప్పుడు ప్రేమ అనగానే సమాధి కట్టడం, అంతేనా? ఇంకా లోపలికి వెళ్ళిపోతే మన తెలుగులో ఎవరి గురించి చెప్పారంటే పార్వతీ దేవదాసు. తెలుసా ఈ స్టోరీలు మీకు? ఇక మరి దేవదాస్ గారు పార్వతి వదిలేసిందని కుక్కనట్టుకుని మందు తాక్కుంటూ తిరిగాడట, పిచ్చోడైపోయాడట. అంటే ప్రేమ అనగానే ఇవి చెప్పారు మనకి. లోకం చెప్పిన ప్రేమల గురించి మీకు జ్ఞాపకం చేస్తానండి. ప్రేమ అనగానే అవి చెప్పారు మనకి. అవి ప్రేమలా? డబ్బులుంటే ఒక సమాధి ఏంటంటే 4 సమాధులైనా కట్టొచ్చు తాజ్మహల్, అంతేనా?
ప్రేమ అనగానే సమాధులు కట్టడం, ప్రేమ అనగానే ఏవండి మందు తాగటం, ప్రేమ అనగానే ఏవేవో ఇష్టం వచ్చినట్టుగా చూపించారు. ప్రేమకు నిర్వచనాలుగా వాళ్ళని తీసుకొని చూపిస్తారు. లోకం వేరు, ఎప్పుడు దేవుడు వేరు. మళ్ళా చెప్తున్నాను, లోకం వేరు, దేవుడు వేరు. లోకం చెప్పింది వేరు, దేవుడు చెప్పేది వేరు. లోకం ప్రేమ అనగానే ఏదో ప్రేమ కలిగిన వాళ్ళు దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు. అంటే ఏదైనా ఒక బట్టలో, ఒక తిండో, ఏదో అతను కలిగిన దాంట్లో కాస్త బాగా పంచుతున్నాడు అనుకోండి, అతను ఏమంటారు చెప్పండి? ప్రేమ కలిగిన వాడండి, జాలి కలిగిన వాడండి, మంచి చేస్తున్నాడండి అంటారు. అంటే ప్రేమ అంటే అతను కలిగిన దాంట్లో ఏదో కాస్త పెడితే ప్రేమ అన్నట్టుగా అక్కడి వరకే ఆగిపోయింది. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికండి, ప్రేమ అనగానే ఏదో నీకు కలిగిన దాంట్లో కాస్త ఇవ్వటం ప్రేమ అని ఎప్పుడు చెప్పలేదు బైబిల్. శరీర సంబంధమైనవి చేసి అది ప్రేమ అని అనటం సంపూర్ణ ప్రేమకు నిర్వచనంగా కొత్త నిబంధనలు చెప్పదు. అలాగని దాన ధర్మాలు చేయటం తప్పు కాదు, కానీ అది మాత్రం సంపూర్ణమైన ప్రేమ అని మాత్రం మనం చెప్పడానికి వీలు పడదు. ఎందుకు అంటే ప్రేమకు నిర్వచనం చెప్తున్నాడు ఒక చోట. ఆ వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. అంటే ప్రేమ అంటే ఏంటి, అసలు మనలో ఉండవలసిన దేవుడు చూడాలనుకున్న ప్రేమ ఏంటి అంటే 3వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. సరే, ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకున్నామట. ఎప్పుడు తెలుసుకున్నామట? ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక. అది చూసారా అలా చెప్తున్నాడు. యేసుక్రీస్తుల వారు మన కోసం ప్రాణము పెట్టారు గనుక దీని వలన ప్రేమ అంటే ఏంటో మనకి తెలిసిందట. బాగా ఆలోచించాలి. మనం చాలాసార్లు చదువుకున్నాం, కానీ చాలా విషయం ఉంది అక్కడ. ప్రేమ అంటే ఏంటో మీకు తెలీదు, లోకమా సమాజమా? ప్రేమ అంటే ప్రాణం పెట్టడం అన్నాడు. ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది మన శరీర సంబంధమైన అవసరాలు తీర్చడానిక, ఆత్మను రక్షించడానిక? మీరు లోతుగా ఆలోచించండి. ఆయన ప్రాణం పెట్టింది దేనికోసం? ఆయన సిలువలో దెబ్బలు తిన్నది దేనికోసం? అసలు ఆయన సిలువ వేయించుకున్నది దేనికోసం? అసలు ఆయన శరీరాన్ని ఎత్తి ఈ లోకానికి వచ్చింది దేనికోసం? మీరు లోతుగా ఆలోచించండి. ఇవన్నీ దేనికోసం చేశాడు ఆయన? రోగాలు తీయడానికో, బాధలు తీయడానికో, ఆస్తులు ఇవ్వడానికో, ధనం ఇవ్వడానికో, ఉద్యోగాలు ఇవ్వడానికో, పెళ్లిళ్ళు చేయడానికో శరీరాన్ని ధరించి లోకానికి రాలేదైనా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. ఇంతకీ పాపులకు వచ్చిన ప్రమాదం ఏంటి? వారి ఆత్మలు మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు జారిపోతాయి. జాగ్రత్తగా వినాలి. సో ఆత్మను రక్షించడానికి ప్రాణం పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రేమ అంటే చిన్న అర్థం వచ్చింది మనకి. ఏంటి ప్రేమ అంటే? ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఆత్మను రక్షించడానికి నువ్వు పడే కష్టమే, నువ్వు తీసుకునే శ్రమలోనే ఏముంది ఇప్పుడు? ప్రేమ. మీకు అర్థమైందా? అవతలవాడు ఆత్మను రక్షించడానికి నువ్వు రిస్క్ తీసుకుంటావు. చూసారు ఎలాంటి రిస్కులు తీసుకుంటున్నావు, ఎలాంటి కష్టాన్ని తీసుకుంటున్నావు, ఎలాంటి శ్రమను తీసుకుంటున్నావు. దాన్ని అంటాడు దేవుడు ప్రేమ అని. మిగతా దేన్ని కూడా ప్రేమ అనలేదండి దేవుడు. చెప్తాను ముందుకెళ్ళేసరికి ఇంకాస్త వివరణ ఇస్తే మీకు అర్థమవుతుంది. కాస్త కష్టంగా ఇదేంటి నిజమేనా అన్నట్టుగా ఉంటుంది. నిజమే. ప్రేమ అనగానే ఒక యాపిల్ పండు ఇవ్వటం కాదు, ప్రేమ అనగానే ఒక జత బట్టలు ఇవ్వటం కాదు. వాడు కష్టంలో ఉన్నప్పుడు ఇయ్యో తప్పులేదు, కానీ అది సంపూర్ణమైన ప్రేమ కాదు. ప్రేమ అనగానే అవతల వాడు ఆత్మను రక్షించడానికి నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసే పనులు, ఇవి ప్రేమకు గుర్తులు. సువార్త ప్రకటించడానికి మనం పడే కష్టం ఉంది చూశారు, అది ప్రేమకు గుర్తు. సువార్త జరిపించడానికి ఏమైనా వస్తువులు అవసరమైనప్పుడు, ఏదైనా సహకారం అవసరమైనప్పుడు నువ్వు చేస్తున్నావు చూశారు, అది ప్రేమకు గుర్తుంది. ప్రేమ అనగానే మాటలు కదండి, క్రియలు. ఆ ప్రేమ కూడా దేని నిమిత్తమై జరగాలి అంటే వాక్య ప్రకటన నిమిత్తము, ఆత్మల రక్షణ నిమిత్తము. నువ్వు పడే కష్టం దేవుడి కోసం కానీ సహోదరుడి కోసం, దాన్నే దేవుడు అంటాడు నీలో ప్రేమ అనే ఆత్మఫలం వచ్చింది అంటాడు.
ఏమంటే ఇప్పుడు మనం ₹1000 ఖర్చు పెట్టి మీటింగ్స్ పెడతామండి. మన కోసమా, ఎవరినైనా రక్షించడం కోసమా? మీరు ఆలోచించండి. ఎవరి కోసం పెడుతున్నాం అవి? ఎవరో ఒకరిని మనం ఏం చేయాలి? రక్షించాలి. ఇప్పుడు మన కష్టార్జితం ఎందుకంటే అవతల వాడి కోసం ఖర్చు పెట్టాలి? మీకు అర్థమైందా? దాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రేమ. నీ కష్టార్జితాన్ని అవతలవాడి ఆత్మను రక్షించడానికి, అవతలవాడికి సువార్త చెప్పడానికి, అవతలవాడిని ప్రభువులో నిలబెట్టడానికి, అవతలవాడికి సత్యం చెప్పడానికి నువ్వు పడే కష్టం ఉంది చూశారు, దాన్నే దేవుడు ప్రేమ అన్నాడు. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకున్నామట. ఆయన మన ఆత్మను రక్షించడానికి ప్రాణమే పెట్టేశాడు. మనం ఈరోజు ఏమిస్తున్నామండి? ప్రాణాలు, మన దేహాలను అంతలాగా అరగొట్టుకుంటున్నాం దేవుడి కోసం అంటే ఏదో కాస్త మనకు కలిగిన దాంట్లో చిన్న చిన్నవి చేస్తున్నాం అంతే. మన ప్రేమ చాలా చిన్నదిగా ఉంది దేవుడి పట్ల, చాలా చిన్నది. మనం ఇచ్చే దాంట్లో కానీ, మనం వచ్చే దాంట్లో కానీ, మనం చేసే దాంట్లో కానీ దేవుడి కోసం మనం ఆలోచిస్తే మనం దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా, మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటున్నామా అనేది టాలీ అయిపోద్ది. ఈరోజు మనం దేవుడిని ప్రేమిస్తున్నది చాలా తక్కువ, ఎందుకంటే ఆయనకి ఇచ్చే టైం చాలా తక్కువ. ఆయన దగ్గర మనం గడిపే ఏమంటే కాలం, రోజులు చాలా చిన్నవి, తక్కువ రోజులు. మన కోసం ఖర్చు పెట్టుకునే రోజులు ఎక్కువ, దేవుడి కోసం ఖర్చు పెట్టే రోజులు తక్కువ. దినంలో మన కోసం ఖర్చు పెట్టుకునే టైం ఎక్కువ, గంటలు ఎక్కువ. దేవుడికి ఇచ్చే గంటలు చాలా తక్కువ. మనం ప్రేమిస్తున్నామని చెప్పుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళం. కానీ మనల్ని ప్రేమించడానికి మాత్రం దేవుడు ఏం పెట్టేశాడట? ప్రాణమే పెట్టేసాడట. నేను చచ్చిపోతాను మీకోసం అన్నట్టు. అంతకు మించిన ప్రేమకి ఏముంటుంది చెప్పండి? అంతకు మించిన ప్రేమకు గుర్తే ఉంటుంది మీరు చెప్పండి. మీరు ఒకసారి లోకంలో ప్రేమలు ఇప్పుడు గమనించండి. ప్రేమ అంటే చచ్చిపోవటమని ఎవడని చెప్పాడా? చంపేయటమని చెప్పారా? చంపేయటమే కదండి. ప్రేమ విఫలమైపోయింది అనుకోండి, ప్రేమ దక్కలేదు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు? ఈరోజు చెప్పాను చాలాసార్లు, చంపేస్తాడు, యాసిడ్ పోసేస్తాడు, పేక్ కోసేస్తాడు. భార్య సరిగా ప్రేమించడం లేదనుకోండి, ఉరేసి చంపేస్తాడు. ఆవిడే ఉరేసుకుందని చెప్తాడు బయటికి వెళ్ళి. ఒకప్పుడైతే ఆ అత్తగారులు గ్యాస్ స్టవ్లు వెలిగించి చంపేసేవారు ఆ కోడల్ని, కట్నాల గొడవలు వచ్చినప్పుడు, ఏమన్నా గొడవలు వచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఇక్కడ లోతుగా ఆలోచిస్తుంటే లోకంలో ప్రేమ వేరైపోయింది, దేవుడి ప్రేమ వేరైపోయింది. లోక ప్రేమ మీరు చూడండి, లోకంలో చెల్లి అక్కను ప్రేమిస్తుందన్నా, అక్క చెల్లిని ప్రేమిస్తుందన్నా కేవలం శరీర బంధం. అక్క చనిపోయినా, చెల్లి చనిపోయినా ఆ ప్రేమ, ఆ బంధం అనేది ఏమైపోద్ది? కట్ అయిపోతుంది. కంటిన్యూటీ ఉండదు వాళ్ళ మధ్యలో. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ, అవతల వాడి ఆత్మను రక్షించడానికి మన ప్రేమను చూపిస్తాను చూశారు. నిజంగా ఆ ప్రేమను గనక పొందుకొని చక్కగా దేవుడి కోసం బ్రతికితే పరలోకం వస్తాడు. ఈ ప్రేమ శాశ్వతంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉండిపోతుంది. ప్రేమ అనగానే, ఆత్మ ఫలాలలో ఉన్న మొదటి ప్రేమ అనగానే అవతలవాడి ఆత్మను రక్షించడానికి నువ్వు చేసే త్యాగమే ప్రేమ. యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టారు. దీనివల్ల ప్రేమ అంటే ఏంటో మనకి తెలిసింది. ఇదే విషయాన్ని పౌలు గారు చెప్పారు. పౌలు గారు ఎంత స్ట్రాంగ్గా చెప్పాడంటే, ప్రేమ అనగానే మీరు లోక సంబంధమైన కార్యక్రమాలు అనుకుంటున్నారేమో, శరీర సంబంధమైన కార్యక్రమాలు అనుకుంటున్నారేమో, కాదు అని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు ఆయన. ఎంత స్ట్రాంగ్గా చెప్పాడు అంటే నిజంగా చదువుతున్నప్పుడు అంటే చాలా ఆనందం వేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక రండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయానికి రండి. ఈ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అండి, మొదటి నుంచి మనం చదువుదామే. సంఘానికి చెప్తున్నాడు ఆ రోజు, సంఘానికి మొదటి నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును అన్నాడు. ఇక్కడ ఆయనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ వరాల గురించి మాట్లాడుతున్నాడు ఆ రోజు. వరాల గురించి మాట్లాడుతూ, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, భాషల వరం ఉంది ఆ రోజు వాళ్ళకి. అవి ఒకవేళ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను, ఇదేటండి ఇది, నాకు భాషలు మాట్లాడే వరం ఉందంటున్నాడు. ఆ వరం ఉన్నా సరే ప్రేమ ముందు ఆ వరం వేస్ట్ అన్నట్టుగా మాట్లాడాడు చూడండి.
ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. అంటే ఇప్పుడు మీరు తాళాలు చూడండి, తాళాలు ఎక్కడ వాడతారు తెలుసా? మన క్రైస్తవ సమాజంలో మీరు చూడండి, ఎక్కువగా కింద తాళాలు వాయిస్తూ ఉంటారు. మీరు చూసారు లేదు ఆరాధనలో? మీరు కర్ణాటక సైడ్ వచ్చారంటే వాళ్ళు ఎవరు బైబిల్ తెచ్చుకోరు, తాళాలు పెట్టుకుని వస్తారు ప్రార్థనకి. ఎవరి చేతిలోని బైబిల్ ఉండదు, తాళాలు ఉంటాయి. ఇంకా అంతేనండి, ఇలా కొడతా ఉంటారు. మీరు చూడండి, రౌండ్గా ఉంటాయి అవి. మన సైడ్ ఎక్కడ కనపడవు, కానీ కొన్ని చర్చెస్లో కనపడతాయి. కర్ణాటక ప్రాంతంలో ఎవరింట్లో వాళ్ళకి బైబిల్ ఉండదు, కానీ తాళాలు ఉంటాయి. ప్రార్థనకు వచ్చినప్పుడు తాళాలు పెట్టుకుని వస్తారు. ఇంకా అంతే, చెవులు గొళ్ళు పడిపోతాయండి అందరూ కొడుతుంటే. మోగెడు కంచు గనగనలాడు తాళం అన్నాడు. అంటే నేను ఊరకే ఇప్పుడు భాషలతో మాట్లాడేసినంత మాత్రాన ఈ కంచులు ఎలా మోగుతున్నాయో నా స్వరం అలా మోగుతుంది తప్ప, ప్రేమ లేని వాడనైతే ఈ భాషలు మాట్లాడటం కూడా వృధా అన్నాడు. అంటే ఇప్పుడు భాషలు మాట్లాడటం ప్రేమ కాదంటే కాదు. ఎంత బాగా వివరణ ఇచ్చాడంటేనండి, ఈ అధ్యాయం మీకు బాగా చదివితే ప్రేమ యొక్క డెప్త్ అర్థమవుతుంది, ప్రేమ యొక్క లోతు మీకు అర్థమవుతుంది. తర్వాత మాట చూడండి, తర్వాత మాట ప్రవచించు కృపావరము కలిగి మర్మములు అన్నియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగలగ పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఇది చూడండి ఎంత బాగుందో. విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం ఉందట? కొండ పెకలింపబడాలి అంటే ఎదురుగ్గా చూసి ఆ కొండ పడిపోవాలంటే పడిపోతుందట. అంటే దేవుడి పైన అంత భక్తి ఉంది, దేవుడి పైన అంత విశ్వాసం ఉంది. అయినా సరే అంత విశ్వాసం దేవుడి పైన నీకున్నా నీకు ప్రేమ లేకపోతే వృధా అన్నాడైనా. మనోళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? నేను భక్తిగా ఉన్నాను, నేను విశ్వాసంగా ఉన్నాను, ఎవడు ఎటుపోయినా నాకు సంబంధం లేదు. చూడండి, మన భక్తి దెబ్బతినేస్తే తెలుసా ఈ వచనం ప్రకారం? నేను భక్తిగా ఉంటే చాలు. జాగ్రత్తగా ఎవరంటే ఇది క్రైస్తవ్యానికి సరిపోదండి. నేను బాగుంటేనే చాలు అని లోకస్తుడు అనుకుంటాడు. నేను నా కుటుంబం హ్యాపీగా ఉంటే చాలు, అంతే కదండి. లోకంలో ఇంతకు మించి ఏమైనా ఉంటుందా? ఎంత దారుణం అంటేనండి, లోకంలో వాళ్ళ స్వార్థాలు ఎలా ఉంటాయో చెప్తాను. నేను నా కుటుంబం బాగుంటే చాలు కనుక ఈ కుటుంబానికి దిష్టి చేస్తాడు, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ దిష్టి తీస్తాడు. ఆ దిష్టి అటు పట్టుకెళ్ళి ఎక్కడేస్తాడు? రోడ్డు మీద వేస్తాడు. అంటే ఆడు దిష్టి కొట్టుకుపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఎలా ఉండాలి? చూసారా? నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా మనవళ్ళు, నేను, మా కుటుంబం పచ్చగా ఉంటే చాలు, అవతడు ఎర్రగా మాడిపోయినా నాకు సంబంధం. ఇది అసలు క్రైస్తవుడికండి స్వభావం ఉంటేనే అసహించుకుంటాడండి దేవుడు. క్రైస్తవ్యం అంటేనే బాగు చేయటం, క్రైస్తవ్యం అంటేనే అందరూ బాగు కోరుకోవటం, క్రైస్తవ్యం అంటేనే అందరికీ మేలు చేయటం. నువ్వు ఒక్కడో భక్తులు ఉంటే సరిపోతే తెలుసా? బైబిల్ ప్రకారం పౌలు గారి మాట మళ్ళా చదువుతాను, మీకు ఎంత బాగా అర్థమైందో. నాకు ప్రవచించు కృపావరము కలిగి ఉన్నాను, ప్రవచనాలు చెప్తున్నాను. నెక్స్ట్, మర్మములన్నీ చెప్పేసేంత జ్ఞానం నాకుంది. నెక్స్ట్, కొండలను ప్రకటింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము నాకుంది. ఇవన్నీ నాకున్నా ప్రేమ లేని వాడనైతే నేను, అంటే ఇవన్నీ ప్రేమ కాదంటున్నాడు చూసారా? అవి నీ పర్సనల్. కృపావరం, వాక్యం బాగా చెప్తావు, లేదంటే ఆ ప్రవచనం అంటే వాక్యం చెప్పటం, వాక్యం బాగా చెప్తావు, దేవుడు అంటే భక్తి ఉంది, దేవుడు అంటే విశ్వాసం ఉంది, సాటి సహోదరుని మాత్రం నువ్వు ప్రేమించావు. అలాంటప్పుడు నీ భక్తి వృధా అనేసాడు. నువ్వు అసలు ఇవన్నీ కలిగి నువ్వు ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవు, వృధా నీ భక్తి అనేసాడు అంతే. ప్రేమ లేని వాడనైతే నేనేమైపోతాను? వ్యర్థుడను. 3వ వచనం చూడండి. ఇప్పుడు లోకం చేస్తున్నది ఒకటి చెప్పాడు 3వ వచనంలో. ఏంటది? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినాను. ఇక్కడ ఆగండి. ఈరోజు లోకంలో బేదలకి సహాయం చేస్తున్నవాడు ఎవడైనా ఆస్తి అంతా ఇస్తాడా, కొంత ఇస్తాడా? 100 కోట్లు ఆస్తుంటే ఒక మహా అంటే 1000 రూపాయలు పెట్టి ఆఫీస్కి వెళ్ళి పంచుతాడు. 100 కోట్ల ఆస్తిని బేదలకు పంచేస్తున్నాను. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా పేపర్లో మీకు? ఒకవేళ వాడికి ఉన్న 100 కోట్ల ఆస్తి బేదలకు ఇచ్చేసినా దాన్ని ఏమన్నాడు?
పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను ప్రేమ లేని వాడనైతే, ఇప్పుడు ఆస్తి ఇవ్వటం ప్రేమ కదా? మీకేమర్థమైంది? ఆస్తి ఇవ్వటం ప్రేమ కదా? బట్టలు పంచడం ప్రేమ కదా? కాదా? కాదు. దీనికి మించి ఏదో ఉంది. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, ఆస్తి అంతా ఇచ్చేసిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును. అదేంటంటే ఆస్తి ఇవ్వటం ప్రేమ కదా? లోకంలో ఎవరైనా పొరపాటున ఒక 10,000 రూపాయలు మనకు దానం చేశారనుకోండి, ఆడి జీవితకాలం ఆ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. 10,000 ఇచ్చాను నేను. ఒకవేళ గోడ మీద ఫ్రేమ్ లేకపోయినా ఇక్కడ ఉంటుంది ఫ్రేము, ఎప్పుడు కనపడినా చెప్తా ఉంటాడు. ఎంత ఇచ్చి? 10,000 సాయం చేసి. చాలామంది అండి అవతలడికి చేస్తారు, ఇక చేసింది ఇక్కడ పెట్టుకుంటారు, ఇక అందరికీ చెప్తూ ఉంటారు, నేను చేశాను, నేను ఇచ్చాను, నేను చూశాను. మనుషులండి. అసలు దాన్ని ప్రేమనే అంటాం లేదు. దేవుడు అంత ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, కొంత ఇస్తారు. కొంత ఇచ్చిన వాళ్ళు పక్కకు పెట్టేస్తే అంతా ఇచ్చినా సరే దాన్ని ఏమన్నాడు ఇప్పుడు పౌలు గారు? ప్రేమ కాదు. బాగా వినాలది. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ఇది చూడండి, శరీరాన్ని కాల్చేయడానికి ఇచ్చేసాడట. అది ప్రేమ అంటే ప్రేమ కాదట. శరీరాన్ని ఇవ్వటం అంటే ఏంటో చెప్తాను నేను మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. అప్పుడప్పుడు మనుషులకు కిడ్నీలు పోతాయి, తెలుసు కదండి? కిడ్నీలు పోతాయి. కిడ్నీలు పోయిన తర్వాత డోనర్ కోసం ఎదురు చూస్తారు. ఎవడైనా ఒక కిడ్నీ ఇస్తే అతనికి 2 ఉంటాయి. ఆ 2 ఒకటి ఇస్తే అది అటుకొచ్చి ఇతనికి ఎడతారు. అప్పుడు ఇతను కొద్దికాలం బతుకుతాడు. ఈ కిడ్నీ ఎవరిస్తారని అడుగుతారు. ఇంట్లో వాళ్ళందరూ బ్లడ్ టెస్ట్లు చేస్తారు, శాంపిల్స్ ముందు ఎవరిది మ్యాచ్ అవుతుందని. 2 కొడుకులది మ్యాచ్ అయింది అనుకోండి, ఎరా పెద్దోడా కిడ్నీ కావాలి ఇస్తామంట, అమ్మ బాబు అన్నాడు అనుకోండి, అప్పుడు వెంటనే డైలాగ్ ఏమంటాడు? నేనంటే నీకేం లేదు, ప్రేమ లేదు. చిన్నోడి దగ్గరికి వెళ్ళాడు, ఒరే చిన్నోడా నీది కూడా మ్యాచ్ అయింది అట్లా, కిడ్నీ ఇస్తావంటే ఇస్తాను డాడీ అన్నాడు అనుకోండి. బాగా వినాలి. ఇప్పుడు ఇద్దరిలో ఎవడు ప్రేమించినట్టు తండ్రిని? చిన్నోడు ప్రేమించాడు కదా. ప్రేమించాడా? ప్రేమించడం అంటే కిడ్నీ ఇవ్వటం కదా, అంతేనా? కిడ్నీ ఇచ్చిన వాడిని ఎవరినైనా ఒరే నాకు నీ మీద ప్రేమ లేదురా అంటాడు. ఏమంటాడు? మీకు దేవుడు డెప్త్ అర్థమవుతుందో లేదో. కిడ్నీ ఇవ్వటం కాదు, ఇచ్చావు కదా కిడ్నీ, ఆ కిడ్నీ ఇచ్చాడు బతికించావు కదా, వాడు ఆత్మను బ్రతికించడానికి నువ్వేమైనా చేస్తే ప్రేమ. వాడి శరీరాన్ని బతికించడం కాదు. ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావు నాడు 200 సంవత్సరాలు బతుకుతాడు ఇక్కడ. పోనీ నువ్వు కిడ్నీ ఇచ్చావు కదా నాడు పరలోకానికి వెళ్ళిపోతాడా? మీరు బాగా ఆలోచించండి. అర్థమవుతుందా? పేదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చినా, కాల్చబడడానికి నా శరీరం ఇచ్చినా ప్రేమ లేని వాడనైతే నేను. చూసారా ఎలా ఉంది? చూసారా? నాకు తెలిసిన ఆయన ఒక ఆయన అండి, వాళ్ళ బాబాయ్కి కిడ్నీ ఇచ్చాడు. వాళ్ళ బాబాయ్ దూరబంధు బాబాయ్కి కిడ్నీ ఇచ్చాడు. ఈయన పెద్ద అయినా పెళ్ళికి ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు. నాకు వార్త తెలిసిన వెంటనే వెళ్ళాను పలకరించడానికి. ఏమంటే కిడ్నీ ఇచ్చారట కదా మీరు అంటే, అవునన్నా కిడ్నీ ఇచ్చాను, మరి మా బాబాయ్ కదా నేను త్యాగం చేశాను అన్నాడు. నేను అనుకున్నానండి నిజంగా ఎంత ప్రేమ ఇతనికి, ఎవరో దూర బంధువు కూడా కిడ్నీ ఇచ్చాడట, ఎంత మంచోడు అని అనుకున్నాను. నెమ్మదిగా కొద్ది రోజులకు ఒక విషయం తెలిసింది నాకు. ఆ కిడ్నీ ఇచ్చినందుకండి 40 లక్షలు తీసుకున్నాడట. తర్వాత తెలిసింది నాకు అది. ఈ కిడ్నీ ఇచ్చిన కొద్ది రోజులకి ఇల్లు కోలుకుంటే పైన స్లాబ్ వేస్తాడు, పైన 3 ఫ్లోర్లు వేస్తానంటున్నాడు. థియేటర్ ఇతనికి సడన్గా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, కిడ్నీ ఇచ్చినందుకు ఆయన ఎంత ఇచ్చాడు? 40 లక్షలతో ఇప్పుడు ఏం కడుతున్నాడు? ఇల్లు కడుతున్నాడు. ఇప్పుడు ప్రేమతో ఇచ్చాడా? మీరు నిజంగా అడుగుతున్నాడు, ప్రేమతో ఇచ్చాడా డబ్బు కోసం ఇచ్చాడా? చూసారండి? అంటే లోకంలో మనుషులు ప్రేమ అని చెప్పే ప్రతి దాని వెనకాల గీత ఏదో ఒకటి ఉంటుందండి. స్వార్థం, వాడి స్వప్రయోజనం ఏదో ఉంటుంది. స్వప్రయోజనంతో కూడి నువ్వు చేస్తున్న ఏది కూడా పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ప్రేమ కానే కాదు. ఆస్తి ఇచ్చిన, శరీరం ఇచ్చిన ప్రేమ లేని వాడనైతే నేను. అంటే
ప్రేమ అంటే శరీర సంబంధమైనవి చేయటం పరిపూర్ణమైన ప్రేమ కాదు. వాడు ఆత్మను రక్షించడానికి నువ్వేం చేస్తావు, అదే ప్రేమ. ఇప్పుడు యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, అదే చెప్పారు ప్రారంభంలో. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అది. యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టింది దేనికోసం? మన పాపాలు తీసేయాలి, మన ఆత్మ నరకంలో పడిపోకుండా రక్షించి పరలోకానికి తీసుకెళ్ళాలి. ఆయన ప్రాణం పెట్టాడు. దీనివల్ల ప్రేమ అంటే ఏంటో మనకి తెలిసింది. వెరీ గుడ్. కింద అక్కడ మనం కంటిన్యూషన్ చదువుకుంటాం. ఎక్కడ? 1 యోహాను 3:16లో దీనివల్ల ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము కనుక సహోదరులారా మీరు కూడా మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. తెలుసు కదా ఇది మీకు. నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరు అవతల వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు దేనికోసం ప్రాణం పెట్టాలి? వాక్యము చెప్పటానికి. వాక్యం చెప్పడానికి ప్రాణం పెట్టాలి. వాక్యం చెప్పడానికి శరీరం ఖర్చు అవ్వాలి. వాక్యం చెప్పడానికి మన శరీరంలో ఉన్న ఆరోగ్యం ఖర్చు అవ్వాలి. వాక్యం చెప్పడానికి మన శరీరంలో ఉన్న యవ్వన బలం అంతా కరిగిపోతూ ఉండాలి. వాక్యం కోసం ఇదంతా జరగాలి. అప్పుడు అంటాడు దేవుడు, మనలో ఏముంది అంటే ఆత్మ సంబంధమైన ప్రేమ అనే ఆత్మఫలం మనలోనికి వచ్చింది అంటాడు. పౌలు గారు చెప్తున్న మాట ముగిస్తాను. ఇక్కడ ఒక మాట ఉంటుంది, 3వ వచనం మళ్ళా చదవండి. 3వ వచనం, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఉన్నవాడట అవతల వ్యక్తిని ఎంతకాలం సహిస్తాడట? దీర్ఘకాలం సహిస్తాడు. నెక్స్ట్, దయ చూపించును. ప్రేమలో ఏముంటుంది? దయ. ఏంటంటే దయ? ప్రేమలో ఉండే స్వభావాలన్నీ చెప్తున్నాడు. ప్రేమ ఉన్న వాళ్ళు ఏముంటుందంటే దీర్ఘశాంతం. ప్రేమ ఉన్న వాళ్ళు ఏముంటుందంటే దయ. దీర్ఘశాంతం, దయ దేనికోసం? వాడు ఆత్మను ఎలాగైనా రక్షించాలండి. దీర్ఘశాంతంతో ఒకసారి చెప్పానండి వింటం లేదండి, రెండోసారి చెప్పానండి వింటం లేదండి, మూడోసారి చెప్పానండి వింటం లేదండి, ఒకసారి మీటింగ్ పెట్టానండి విన్నట్టుగానే విన్నాడండి, మళ్ళా జారిపోయాడండి. వాడిని ఎలాగైనా దేవుడిలో నిలబెట్టేంత వరకు మనం పడే కష్టాలలో మనం చూపే శాంతం ఉంటుంది చూశారు, వాడు ఆత్మను చూపించడానికి. ప్రేమ ఉన్నవాడిలో దీర్ఘశాంతం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్, దయ చూపించును అంటే అయ్యో నేను పరలోకానికి వెళ్ళి పరదేశికి వెళ్ళి హాయిగా ఉంటాను కదా, వాడు నిత్యాగ్ని దండంలో కాలిపోతాడు కదా నా కళ్ళ ముందు ఉన్నవాడు. దయ చూపిస్తుందట ప్రేమ. నేను ఒక్కడినే దేవుళ్ళో ఉండటం కాదు, నేను ఒక్కడిని ఈ వాక్యం వినటం కాదు, నశించిపోతున్న వాళ్ళందరికీ ఈ వాక్యం వినిపించాలి. దయ, ప్రేమలో ఉండే స్వభావం ఏంటంటే దయ చూపించటం అవతల వాడి మీద. వాడి ఆత్మ పట్ల భారం కలిగి ఉండటం, వాడు ఆత్మను ఎలాగైనా దేవుళ్ళో నిలబట్టాలని పరితపించిపోవటం. ఆత్మల భారంతో పరితపించిపోవటమే ప్రేమ యొక్క తత్వం. ప్రేమ కలిగిన వాడు దీర్ఘశాంతంతో ఉంటాడు, ప్రేమ కలిగిన వాడు దయ చూపిస్తాడు, ప్రేమ ఉన్నవాడు మత్సరపడడు. మీకు విషయం తెలుసండి, మనలో ప్రేమ ఉంటే మత్సరం ఉండదు. మత్సరం అంటే ఏంటి చెప్పండి? అసూయ లేదా స్వార్థం. ఇది మనలో ఉండదు ప్రేమ ఉన్నప్పుడు. ఇప్పుడు మన దేవుళ్ళలోకి ఒకరు తీసుకొచ్చాం అనుకోండి, జాగ్రత్తగా వినండి, దేవుళ్ళలోకి ఒక అతను నడిపించాం. మనం నడిపించింది మనం దేనికోసం చెప్పండి? అతడు దేవుళ్ళో బాగుండాలి, అతడు దేవుడు పని చేయాలి, చక్కగా వాక్యం నేర్చుకోవాలి, అతడు పరలోకానికి. అదే ఉద్దేశంతో కదా ఎవరినైనా మనం చర్చికి నడిపిస్తాం. అలా మనం నడిపించిన వాడు మనకంటే బాగా పనిచేస్తున్నాడు అనుకోండి, మనకంటే పాట బాగా పాడుతున్నాడు అనుకోండి, ఏమవుతుంది మనకు లోపల నుంచి? నా వెనకొచ్చి నేను తీసుకొస్తే వచ్చి నువ్వు పాస్టర్ గారికి దగ్గర అయిపోయి నువ్వు పాటలు పాడేస్తూ చర్చిలో పని చేసేస్తూ నన్ను వెనక్కి గంటేసి నన్ను తొక్కేసేవరా అన్నాడు అనుకోండి, ఆత్మఫలం ఉందా? ఇంకా కాయ లేదా? కాయ మీరు చెప్పండి. చిగురు కూడా లేదు, ఇంకా కాయ ఎప్పుడు, పండు ఎప్పుడు? ఇక ప్రేమ ఉన్న వాళ్ళు మత్సరం ఉండదు. ఏమంటే మనకంటే బాగా పాట పాడుతున్నాడు అనుకోండి, అబ్బా తమ్ముడు భలే ఆసక్తి అండి, భలే తలాంతి ఇచ్చాడండి దేవుడు, భలే వాడుకుంటున్నాడండి దేవుడు, అంతే కదండి. మనలో నాకు రావటం లేదంటే నాలో ఏదో లోపం ఉంది, పోనీ అది నాకు రాదేమో ఇంకోటి నేను చేస్తాను దేవుడికి, అంతే కదండి. ప్రేమ ఉంటే ఏముండదు? మత్సరం ఉండదు, అసూయ ఉండదు, స్వార్థం ఉండదు. ప్రేమ ఉన్న వాళ్ళు ఇవేమి కనపడవండి. ప్రేమ ఉన్న వాళ్ళు ఇవేమి కనపడవు. యేసుక్రీస్తు వాక్యం చెప్పాడు, జాగ్రత్తగా వినండి.
యేసుక్రీస్తు వాక్యం చెప్పి నేను ఒక్కడనే బోధకుడు, మీరు ఎవ్వరు సేవకులు అవ్వకూడదు అనడా? అనడా? ఎంతమంది తయారు చేశాడు? 12 మందిని తయారు చేసి ఆయనే ప్రజల మీదకి వదిలాడు. మీరు చెప్పండి ఆయన, వాక్యాలు చెప్పండి ఆయన, ప్రసంగాలు చెప్పండి ఆయన. బాగుంది చూసారా యేసు ప్రభు? ఆయనలో ఏముంది? ప్రేమ. బోధకుడు బోధకుల్ని చేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు మీరు మరి బయటికి వెళ్తారు, ఏ చర్చలో అయినా చూడండి, పాస్టర్ గారు వాక్యం చెప్తాడు. తర్వాత పులిపేట మీద కూర్చోవాలన్నా, కుర్చీలో కూర్చోవాలన్నా, మైక్ పట్టుకోవాలన్నా ఎవరు పట్టుకోవాలి? కిందన్న విశ్వాసాలు ఎవరైనా రానిస్తాడా పైకి? నెక్స్ట్ మీకు యువరాజు ఉన్నాడు అంటాడు అంతే. ఎవరు? వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కొడుకే. మన దగ్గర ఉంది ఒక పెద్ద మందిరం, లక్షల మంది విశ్వాసులు, అందులోంచి ఎవరిని ఒక 10 మందిని సేవకులు చేస్తాడంటే లేదట. వాళ్ళ కొడుకు సాహస ప్రిన్స్ని నింపాడు, ఈడే నెక్స్ట్ మీకు యువరాజు, ఈ ఆస్తి మొత్తాన్ని, ఈ సంస్థానం మొత్తానికి అన్నాడు అంతే. అతను ఒక్కడే కనబడతాడండి స్టేజ్ మీద ఎప్పుడైనా. మాకు వాక్యం నేర్పించిన జయశాల్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి ఒక్కడే కూర్చోవడం చూసారా? ఏ వేదిక మీద ఒక్కడు కూర్చోవడం చూసారా? మధ్యలో కూర్చుంటాడండి. ఇటు ఒక 100 మంది, ఇటు ఒక 100 మంది, వెనకాల ఒక 100 మంది. ఆయన వేదిక చూడండి. విచిత్రం ఏంటంటే ముఖ్య ప్రసంగికుడిగా ఆయన వేస్తారు, ఆయన వాక్యం చెప్పడానికి వస్తారు. ఆయనకి ఎప్పుడో టైం అయిపోయిన తర్వాత ఒక 40 నిమిషాలు ఇస్తారండి. ఇల్లే ప్రసంగాలు, పాటలు పాడాలు, ప్రసంగం. ఆయన అలా కూర్చొని ఉంటాడు 2 గంటలు. ఆయన సభలు చూడండి, మీకు అర్థమవుతుంది. చరిత్రలో చెప్తున్నాడు, క్రైస్తవ చరిత్రలో ప్రసంగికులను చేసి తన కళ్ళ ముందే తనకి సంబంధం లేని వాళ్ళని, రక్త సంబంధులు కాని వాళ్ళని వాక్యం చెప్పించిన ఏకైక వ్యక్తి జయశాల్ గారండి. మీరు చరిత్ర చూసుకోండి. ఏ సేవకుడు బయట వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఎవరో తెలియదండి ఆయనకి. పరీక్షలు రాస్తే వాక్యం చెప్తామని ఆయన చెప్తాను, వెళ్ళిపోండి ఆయన, ఒక చోట సేవ చేయండి. సేవకుల్ని ఆయన మనసండి. వాళ్ళలో ఏముందంటే ప్రేమ. అవతలవాడు వాక్యం చెప్పేస్తాడేమో, నాకంటే బాగా ఎదిగిపోతాడేమో, నన్ను తొక్కేస్తాడేమో, ఈ ఎలాంటి వాళ్ళకు ఉంటుందంటే ఇవి ఏమి లేని వాళ్ళకు ఉంటుంది లోపల. వాక్యము బాగా వచ్చిన వాడికండి మత్సరం ఉండదట. అంటే ప్రేమ అనే ఆత్మఫలం ఉంటే మనలో నుంచి వచ్చే స్వభావం లిస్ట్ చెప్తున్నాడు అక్కడ, బాగా వినాలి అది. ఒకవేళ అవతలవాడి ఆత్మను రక్షించాలన్న ప్రేమ అనే ఆత్మఫలం నీలో కనుక ఉంటే నీలో దీర్ఘశాంతం ఉంటుంది, దేనికి త్వరగా కోప్పడవు, దేనికి తొందరపడి నిర్ణయాలు తీసేసుకోవు, ఎవరి మీద అరవు, ఎవరిని కరవు, ఎవరితో ఏమనవు, ప్రశాంతంగా ఉంటావు నిండుకుండలాగా. దయ ఉంటుంది అవతలడి మీద, జాలి ఉంటుంది. నెక్స్ట్ మత్సరం అనేది అస్సలు ఉండదు, అసూయ అనేది అస్సలు ఉండదండి, అసూయ ఉండదు. తర్వాత మాట చూడండి మీరు అక్కడ ఏమన్నా, మత్సరం ఉండదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డంబం అంటే ఏంటి? నేనే గొప్పోడిని, నీకేం రాదు కూర్చో అన్నాడు అనుకోండి, ఏముంది లోపల? డంబం. ఏం పాడతారండి పాటలు, వాళ్ళకి ఏం రాదు, నేను పాడినట్టుగా ఎవడో పాడన్నాడు అనుకోండి, ఏం కూర్చుంది లోపల? డంబం. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, డంబం ఉండదండి. ఈ మెహదీపట్నం చర్చ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక అతను వచ్చేవాడు, మన దగ్గర రావట్లేదు ఇప్పుడు. లోపలంతా అదే, నాకేమొచ్చి వాళ్ళకేమో రావంటాడట. ఇంకా అలాంటి వాళ్ళు ఎక్కువసేపు దేవుడితో ఉండలేరండి, సంఘంతో ఉండలేరు. ఆ లోపల ఉన్న ఆ డంబం కూర్చొనేది ఇక్కడ. వాళ్ళకేం రాదు, వీళ్ళకేం రాదు, నువ్వు సూపర్ అంటుంది లోపల కూర్చొని. ఇంకా ఆడ ఎవరితో కలుగుతాడు చెప్పండి? కలవలేడు, ఉండలేడు, సహించుకోలేడు. దేవుడు అవకాశం ఇచ్చేంతవరకు ఎదురు చూడాలన్న ఆ తగ్గింపు గుణం, తత్వం అనేది ఉండదు. ప్రేమ ఉన్న వాళ్ళు ఏముండదట? డంబం. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. చూసారా? ఉప్పొంగటం అంటే అదరగొట్టేసో తమ్ముడు ప్రసంగం అనగానే అది మరి నేనంటే అన్నాడు అనుకోండి, ఇది అయిపోయినట్టే, అవుటే టికెట్ ఇది. ఎందుకంటే ఆ చప్పట్లు కొట్టినంతసేపు అలాగా పూరి ఉబ్బినట్టు ఉబ్బుతాడు. కిందోడు ఆ సూపర్ అన్నవాడు చప్పట్లు కొట్టడం లేదనుకోండి, ఏమండి పూరి అలిగిపోయినట్టు అలిగిపోతూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనుషులు పొగడ్తలతో, మనుషుల యొక్క ప్రశంసలతో పొంగిపోయేవాడు ఎక్కువ కాలం దేవుళ్ళో నిలబడ్డావు. మీరు నాకు చిన్నప్పుడు ఒకటి అర్థమయ్యేది కదండి. మేము చిన్నప్పుడు ఎక్కువగా ఈ షోలకి వెళ్ళేవాళ్ళం. ఏ షోలు అంటే మ్యాజిక్లు చేయటం, మిమిక్రీలు చేయటం. చిన్నప్పుడు ఈ టీవీలు ఇవి లేవు కదండి, అప్పుడు మా చిన్నతనం అంతా వాటిల్లోనే కదా.
ఈ టీవీలు షోలు చేసేవారు లేదంటే మ్యాజిక్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ ప్రతిసారి ఏమంటారు తెలుసా? ఓ చిన్నది చేస్తున్నాడు, చిన్నది చేసిన చప్పట్లు కొట్టండి అంటాడు. గుర్తొచ్చిందా? ఆడే అడుగుతాడు చప్పట్లు కొట్టమని. మనకి బాగుంటే మనం కొడతాం కదా. చప్పట్లు కొట్టాలా, నన్ను ఎంకరేజ్ చేయాలా అంటాడు. పాట పాడినా చప్పట్లు కొట్టమంటాడు, మిమిక్రీ చేసినా చప్పట్లు కొట్టమంటాడు, మ్యాజిక్ చేసినా చప్పట్లు కొట్టమంటాడు. చిన్నతనంలో నాకు అదే ప్రశ్న, ఈడేట్రా మళ్ళీ అడిగి కొట్టించుకున్నాడు చప్పట్లు అందరూ కొడితే అది మరి ప్రేమ ఉప్పొంగనివ్వదటండి. ప్రేమ ఉప్పొంగనివ్వదు. ఉప్పొంగే వాళ్ళల్లో ఎక్కడో నేను అనుకుంటాను, పాపం ఏం తెలియదు వీళ్ళకి, ఏం తెలీదు. దేవుడు కొరకండి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కార్యాలు చేసుకుంటూ వస్తున్నాను నేను. కొన్ని సంవత్సరాలుగా నా లైఫ్ జర్నీ వెనకాల చూస్తానండి, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని చేశానో నాకు తెలుసు. ఎన్ని చేస్తున్నా ప్రతిసారి ఇది సూపర్ అంటారు. అది అక్కడ వరకే, చెవి వరకే ఉండాలి. అది ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు పిల్లల్లో ఆనందం వచ్చి ఒక మాట మనల్ని పొగుడుతారు, కానీ అది ఎక్కడ వరకు ఉండాలి అంటే చెవి వరకే. మైండ్కి ఎక్కి హృదయానికి ఎక్కిందా ఇంకంతేనండి, బాగోరండి, పడిపోతారు. తర్వాత ఆ గర్వం వచ్చేస్తుంది లోపల, నేనేదో గొప్పవాడిన ఫీలింగ్ వస్తుంది. అది ఉప్పొంగ చేస్తూ ఉంటుంది, తగ్గించుకోనివ్వదు, ఎవరితోనూ మాట్లాడనివ్వదు, ఎవరితో ప్రేమగా ఉండనివ్వదు. ఎందుకంటే నేనేదో గొప్పవాడిని అన్నప్పుడు వాడు తగ్గించుకుని ఎవరి దగ్గరికి వెళ్ళలేడిక, కలవలేడిక. ఆ ఉప్పొంగ చేసే మనసు అందరికీ దూరం చేస్తుంది మనల్ని. నేనేంటి, నా హోదా ఏంటి, నేనేమిటి, నేను ఆడ దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఆడితో మాట్లాడటం ఏంటి, ఆడే నా దగ్గరికి రావాలంటది. ప్రేమ ఉన్న వాళ్ళు ఉప్పొంగే తత్వం ఉండదు. ప్రేమ వీటన్నిటినీ చంపుతుందండి. మీకు మాట్లాడుతానండి, ఇంట్లో తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు. బాగా వినండి, తండ్రి కొడుకులు ఉంటారు కదా. కొడుకు దగ్గరికి వెళ్ళి తండ్రి మాట్లాడటానికే, నేనేంటి తండ్రిని, ఆడే నా దగ్గరికి రావాలి అంటాడా? కొడుకు దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడతాడా? మీరు చెప్పండి. ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు కొడుకు దగ్గర? ఏముంది వాళ్ళ మధ్యలో? ప్రేమ ఉన్నప్పుడు నాన్న కొడుకు హోదాలు గుర్తొస్తాయి అక్కడ. మావోడే కదండి, మావోడే కదా. ప్రేమ ఉప్పొంగ చేయదు. నెక్స్ట్, అమర్యాదగా నడవదు, మర్యాద లేకుండా చేయదు. మనుషుల మధ్యలో మర్యాద పోవడానికంటే ఇద్దరి మధ్యలో ప్రేమ లేకపోవటం, ఆ వ్యక్తిని గౌరవించకపోవటం, అదే చచ్చిపోతుంది. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోదు. ఇది టాప్ అండి. ప్రేమ ఉన్న వాళ్ళు ఏముండదట, స్వప్రయోజనం. నేను మాట్లాడుతానండి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారా? ఆలోచించి ఆన్సర్ చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారా? ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తున్నారని ప్రశ్న వేస్తున్నాను నేను. ఏ ప్రయోజనం లేదా? ఉందా? ఉంది. ఏంటి చెప్పండి అది? ఈడు బాగుంటే తర్వాత ఆడు నన్ను చూస్తాడు. ఇప్పుడు ప్రేమలో ఏముంది? దొరికిపోయింది ఈ ప్రేమ సుత్తే అంటాను నేను. ఏ ప్రయోజనం ఆశించకుండా పిల్లల్ని ప్రేమిస్తాడా తల్లిదండ్రులు? చెప్పండి నాకు. ఎందుకంటే లోకంలో ఇప్పుడు కాస్త కోస్తో మిగిలిన స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉందంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండే ప్రేమే. అది కూడా స్వచ్ఛమైందని లోపలికి జూమ్ చేస్తే మనకేం కనబడుతుంది? స్వప్రయోజనమే కనబడుతుంది. అంతే కదండి. చిన్నప్పటి నుంచి పెంచుతారు. నేను ఎంత ప్రేమిస్తున్నాను కదరా, పెద్ద అయిన తర్వాత నన్ను చూసుకుంటావా? ముందే అడిగేస్తారా అన్ని. అయ్యో వాడికి చిన్నతనం కదా, ఏం తెలియదు కదా. అయ్యో మమ్మీ నేను ఎందుకు చూసుకోను మమ్మీ అంటాడు. అమ్మగారు వచ్చేవరకే ఈ డైలాగు. ఎవరు? పెళ్ళై భార్య అమ్మగారు వచ్చిన తర్వాత ఈ డైలాగ్ గుర్తుంటుందా మనోడికి? కొంతమందికి లేండి. అంటే లోకంలో మీరు ఆలోచించే ఏ ప్రేమలోనైనా ఏముంటుంది? స్వప్రయోజనం ఉంటుంది. లేకుండా ఏ ప్రేమ ఉండదు. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమలో ఏముండదు? స్వప్రయోజనం కోరుకోదు. మీకు మాట చెప్తాను, మీరు బైబిల్ దగ్గరికి రండి, వాక్యం నేర్చుకోండి అని. ఏమంటే మీకు వాక్యం నేర్పుతున్న దాంట్లో మాకు ఏముంది? మా స్వప్రయోజనం ఏముంది? మీరు వాక్యం నేర్చుకుంటే మీరు బాగుంటారు. మీరు వాక్యం నేర్చుకుంటే మీ తండ్రికి ఇష్టలుగా మారతారు. మీ తండ్రికి ఇష్టలుగా మీరు మారితే మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. మీ ప్రయోజనం తప్ప ఇందులో మా ప్రయోజనం ఏమని చెప్పండి? పోనీ యేసుక్రీస్తుల వారు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, అందులో ఆయనకి స్వప్రయోజనం ఏమైనా ఉందా? మన ప్రయోజనం ఏముందా? మీరు బాగా ఆలోచించండి. అందులో స్వప్రయోజనం ఏమీ లేదండి. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపం చేయలేదు. మరి ఎందుకయ్యా సిలువ వేయించుకున్నావంటే మీకోసం నాయన,
అందులో ఎక్కడైనా మీకు స్వప్రయోజనం కనపడుతుందా? కనపడదు. అపోస్తలుడు చేసిన త్యాగాల్లో ఎక్కడైనా స్వప్రయోజనం కనపడుతుందా? కనపడదు. ప్రారంభ శతాబ్దపు సంఘం చాలా స్థిరాస్తులు అమ్మేసి సేవకి ఇచ్చేసారు వాళ్ళు. ఏమైనా స్వప్రయోజనాలు కనపడ్డాయా? అంటే మనం అవతల వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు లోకంలో ఎవడ ప్రేమించాడన్నా, ఎవడ దగ్గరగా ఉంటున్నాడన్నా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక లావాదేవీ ఉంటుందండి. ఒక అతని మధ్యకాలంలో రాస్తున్నాడు, ఇప్పుడున్న బంధాలన్నీ కూడా ప్రేమ బంధాలు కాదు, ఆర్థిక బంధాలే అని రాశాడు. ఏ బంధాలట? ఆర్థిక బంధాలు. భార్య భర్తకు లోబడి ఉంటుందంటే భర్త ఆస్తి కోసమే కింద రాశాడు. ఇప్పుడున్న బంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలే, స్వచ్ఛమైన బంధాలు ఏవి లేవు, స్వచ్ఛమైన ప్రేమలు ఏవి లేవు అన్నాడు. పిల్లల్ని ప్రేమించడంలో స్వప్రయోజనం, తల్లిదండ్రులు చూడటంలో స్వప్రయోజనం, అన్నిటి చోట మీరు చూడండి ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే వాళ్ళని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అది మాత్రం ఆత్మఫలం అస్సలు కాదు. ఆత్మఫలంలో ఉన్న ప్రేమలో ఏముండదు? స్వప్రయోజనం ఉండదండి. నేను వాళ్ళకి వాక్యం చెప్తే నాకేమిస్తారు? నేను వాళ్ళకి ప్రార్థన చేస్తే నాకేమిస్తారు? వాళ్ళు బాగుంటే నాకేమిస్తారు? మనకెందుకంటే అవన్నీ దేవుడికి అప్పగించాలి, వ్యక్తిని బాగు చేయాలి, దేవుడికి దగ్గర చేయాలి. తర్వాత మాట చూడండి, స్వప్రయోజనం కోరుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఇవి ప్రేమకుండే లక్షణాలు. తర్వాత 7వ వచనం, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ ఉంటే తర్వాత అంటున్నాడు, ప్రేమ శాశ్వత కాలముండును. చివరికి నిలబడిపోయేది ఏంటట? ప్రేమ. చివరికి నేను నిలబెట్టేది ఏంటి? ప్రేమ. చివరికి నీ చుట్టూ నలుగురు నిలిపేదేంటి? ప్రేమ. నీకు మాట్లాడగినా, నువ్వు దేవుడికి చాలా ఇష్టం, నీకు దేవుడు అంటే చాలా ఇష్టం, నీకు ఆయనకి తప్ప ఎవరితోనూ సంబంధం లేదు. చివరికి నీ చుట్టూ మిగిలేదు ఎవరు మిగులుతారు? ఎవరు మిగలరు, నువ్వు అక్కడవే మిగులుతావు. అదే ప్రేమించి నలుగురు దేవుళ్ళలోకి నడిపించు, వాళ్ళ జీవితాలు బాగు చేయి, వాక్యంతో, సత్యంతో, సంఘంతో, కార్యక్రమాలతో. వాడు నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడండి. నిజంగా నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఈ మాట. నేను చేసిన సేవా జీవితం నా కాలంలో చాలా మందిని బాగు చేశాను వాక్యం చెప్పి. చాలా కుటుంబాలని ఏమైనా చిన్న సమస్యలు ఉంటే నిలబెట్టాను వాళ్ళని. వాళ్ళు ఇప్పటికీ అన్నయ్య మా జీవితంలోకి రావడం వల్లనే కాస్త మా కుటుంబం బాగుంది. ఇప్పటికీ వాళ్ళు ఆ ప్రేమ నా మీద చూపిస్తారు, ఆ గౌరవం చూపిస్తారు, ఆ మర్యాద చూపిస్తారు. ప్రేమ ఎప్పటికైనా శాశ్వత కాలంగా నిలిచిపోతుంది. ఆ ప్రేమ అంటే వాక్యం చెప్పటం, వాళ్ళ ఆత్మను పరలోకానికి సిద్ధం చేయటమే ప్రేమ. మీకు ఒక వచనం తెలుసు, చాలాసార్లు చదువుకున్నారు. పేతురు గారిని యేసుక్రీస్తు అడుగుతాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. ఏమన్నాడు యేసుప్రభు అప్పుడు? పేతురు గారు అంటున్నారు, ఎస్ నేను ప్రేమిస్తున్నాను ప్రభు. అలాగ అడుగుతున్నావు ఏంటి? ప్రేమ లేకపోతే నీ వెనకాల అన్ని వదిలేసుకుని ఎందుకు తిరుగుతాను అన్నాడు ఆయన. ఎస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. యేసుప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి వెంటనే? ప్రేమిస్తున్నావా? అయితే నాకు 2 జతల బట్టలు పట్టుకురావా అన్నాడా? బాగా ఆలోచించండి. నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయు, అది నన్ను ప్రేమించటం. అంటే చూసారా, ప్రేమ అనగానే దేవుని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఆత్మల రక్షణ చుట్టూ తిరుగుతుంది, వాక్యం చెప్పటం చుట్టూ తిరుగుతుంది, దైవ కార్యక్రమాల చుట్టూ తిరుగుతుంది, సంఘాన్ని అభివృద్ధి చేయడం చుట్టూ తిరుగుతుంది. మనం ఎప్పుడు కూడానండి, నేను చాలాసార్లు చెప్పాను, మన ఆశ ఎప్పుడు సంఘం మీద ఉండాలండి. మన ఆలోచనలు ఎప్పుడు సంఘం చుట్టూ తిరగాలి. సంఘంలో ఏ కార్యక్రమం చేద్దాం, సంఘంలో ఏ వస్తువు కొందాం, సంఘంలో ఏ ప్రార్థన పెడదాం, సంఘానికి ఎవరిని నడిపిద్దాం, సంఘంలో ఎలాగా కొంచెం మనం అభివృద్ధి చేద్దాం, సంఘంలో నూతన ఆత్మలు ఎలా నిలబెట్టుకుందాం. ప్రేమ అనే ఆత్మఫలం నీలో దేవుడి పైన ఉంటే ఆ దేవుడుని ప్రేమించేవాడట, ప్రేమ అనే ఆత్మఫలం ఉన్నవాడట గొర్రెలను కాస్తాడట, గొర్రెలను మేపుతాడట వాక్యం పెట్టి. వాళ్ళందరినీ కూడా దేవుడిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడట, ప్రేమ అన్న ఆత్మఫలం కలిగిన వాడు. కనుక మనం ప్రియులుగా ఆలోచిస్తుంటే ఆత్మఫలాలలో ఉన్న మొదటి ఫలం ప్రేమ అయితే, ఆ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం భూమి మీద ఆత్మల రక్షణ కోసం మనం జరిగించే కార్యక్రమాలు. అదే పేతురు గారితో చివరితో చెప్తున్న మాట, నన్ను ప్రేమిస్తే నువ్వు నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయు. అంటే ప్రేమ అన్న ఆత్మఫలం అంటే
సేవను జరిగించటం, సేవకు తోడుగా ఉండటం. ఒక మాట అడుగుతాను ఇప్పుడు, ప్రారంభ మాట మీకు చివరిలో అర్థమవుతుందని చెప్పాను. ఏది? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి ఏమొస్తుంది? నా తండ్రి మహిమపరచబడతాడు, అప్పుడు మీరు నాకేమవుతారు? శిష్యులు అవుతారు అన్నాడు కదా. అది ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమ అనే ఆ ఫలం మనలో ఉంటే మనం ఏం చేస్తాం? సువార్త చేస్తాం, సువార్తకు సహకరిస్తాం. సేవకుడికి ఏదో ఏమైనా తోడుగా ఉండో సహాయం చేసాం. మీరు సేవలో ఉంటున్నారు కదండి, నా సహాయం తీసుకుని మరింత సేవ చేయండి. నేను మొదట పాట రాశానండి, అది జస్ట్ ప్రోమో వదిలేను అంతే. ఏమంటే చెల్లి నాకు ఫోన్ చేసింది, అన్నయ్య పాట నిజంగా ప్రోమో చాలా బాగుంది అన్నది. ఆ చెల్లి ఆసక్తికి నేను మెచ్చండి, అమ్మ ఇప్పటి వరకు నేను ఎవరికి వినిపించలేదు, నీకు వినిపిస్తాను, పాట ఒకసారి విను, ఎవరికి షేర్ చేయొద్దని ఫుల్ పాట పెట్టాను. ఆ పాట వినగానే నిజంగా నేను ఎగ్జైట్ అయిపోయి, చాలా మంచి మాటలు పాటలో రాయించాడు అన్న దేవుడు. ఇక మీదట మీరు ఎప్పుడూ పాటలు చేస్తూ ఉండండి, నేను ఖచ్చితంగా మీరు రాసే ప్రతి పాటకు సహాయం చేస్తానని చెప్పింది. సరే ఆలోచన చూసారు ఎలా వచ్చిందో. అంటే పాట ఎవరినో మారుస్తుంది, ఆ పాటలో నేను చేయి వేయాలి, తోడుగా ఉండాలి. జరుగుతున్న ఈ మహా దైవ కార్యక్రమంలో నా వంతు పాలు పంపులు ఉండాలి. అంటే ప్రేమ అండది. ఆ పాట ఎవరినో మారుస్తుంది, నా కష్టార్జితాన్ని ఇవ్వటం ఎందుకంటే ఎవరో మారతారేమో, అందులో నేను ఉండాలి. దానిలోనే ఆ ప్రేమలోనే ఏముండదన్నాడు? స్వప్రయోజనాన్ని కోరుకోదు. ఏమంటే నిష్ప్రయోజనం అయిపోకుండా, ఏమంటే ఏ స్వార్థము లేకుండా జరిగించే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు జరిగిస్తున్న వాళ్ళలోనే ఏముంది అంటే ఆత్మఫలంలో ప్రేమ. ఆ కార్యక్రమాల వల్ల దేవుడికి ఏమొస్తుంది? మహిమ. యేసు చెప్పిన మాట మీ అందరు తెలుసు కదా, యోహాను 17:4 ఉంటుంది. దేవా తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులన్నిటినీ నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను, తెలుసు కదా ఈ మాట, దేంతో మహిమపరచాడట యేసుప్రభు? పనులు చేసి. ఇప్పుడు మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రికి మహిమ వస్తుందంటే ఆ ఫలాలలో మొదటి ఫలం ప్రేమ అనే ఫలం నీలో ఉంటే నువ్వు కూడా ఏం చేస్తావు? ఇప్పుడు కార్యాలు చేస్తాం. ఆ కార్యాలు ఎప్పుడైతే అవతల వాడిని రక్షించడానికి మనం చేస్తామో ఆ కార్యక్రమాల ద్వారా దేవుడికి ఏమొస్తుంది? ఎంత బాగుంది చూసారా? ఆ వచనాలన్నీ ఎలా కనెక్ట్ అవుతున్నాయి చూసారా? మీరు బాగా రాసుకుంటే అవన్నీ ఒక చోటకి. ప్రేమ అంటేనండి, మళ్ళా చెప్తున్నాను, ప్రేమ అంటే శరీర సంబంధంగా మీరు ఏదో చూపించే ప్రేమలు అనుకుంటున్నారేమో. ఏమంటే నాకు ఒక విషయం చాలాసార్లు కోపం వస్తూ ఉంటుందండి. ఏ విషయం కోపం వస్తుందంటే, ఎవరైనా వ్యక్తి చచ్చిపోయినప్పుడు దగ్గర చుట్టం, చెల్లో, అక్కో, తమ్ముడో, నాన్నో, లేదంటే బంధువులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి చచ్చిపోయిన వార్త మనకు తెలిస్తే ఇక్కడ దేవుడు పని ఉన్నా సరే వదిలేసి వెళ్ళిపోతారు అక్కడికి. ఎక్కడికి వెళ్తారు? చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి. నేను మాట్లాడుతున్నానండి, చచ్చిపోయాడని తెలిసిన తర్వాత ఎంత ప్రేమ వచ్చింది కదా. అతడు బ్రతుకుండగా ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి వెళ్తావా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ ప్రేమ అనే ఆత్మఫలం చట్ట ప్రకారం చచ్చిపోయిన తర్వాత వెళ్ళటం ప్రేమ, బ్రతుకుండగా వాక్యం చెప్పడానికి వెళ్ళటం ప్రేమ అని అడుగుతున్నాను నేను. దొరికిపోతాం ఇప్పుడు అందరం మనం. కానీ మనకి ప్రేమ ఎప్పుడు పుట్టుకొస్తుంది? మా అక్క చచ్చిపోయిందటండి, బతుకుండగా ఏం చేసాం మరి? బతుకుండగా ఎందుకు వాక్యం చెప్పలేదు? బతుకుండగా మీ అక్కని ఎందుకు సంఘాలకు తీసుకురాలేదు? బతుకుండగా వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టించి ఎందుకు సత్యాన్ని చెప్పలేదు? మారాలి అని నువ్వు ఎందుకు వెంటపడలేదు? బతుకుండగా ఏం చేయరట, చచ్చిపోగారు ఏమొచ్చేస్తుందట? ప్రేమ. నిజమేనది? చాలామంది బాధపడతారని చెప్పంగానండి వీడికి ఏం అర్థం అవ్వలేదు అనిపిస్తుంది లోపల. మాకు నేను రావట్లేదు అన్నయ్య, మా అక్క చచ్చిపోయింది, అర్జెంట్గా వెళ్ళిపోతాను. అయ్యినా ఆయన యేసుప్రభుని అడిగాడు ఒకటి ఇలాగే. వాళ్ళ అక్కగా చచ్చిపోతాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. దేవా మా నాన్నగారు చచ్చిపోయారు, కొంచెం పాతి పెట్టుకుని వస్తానంటే యేసుప్రభు ఏమన్నాడు? అయ్యో బాబు మా నాన్నగారు చచ్చిపోయారా, అర్జెంట్గా వెళ్ళిపోయినా నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నాడా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నా వెనకాల రా అన్నాడు. చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది ఏముంది? ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడికి? భక్తిగా బ్రతికితే పరదేశికి, భక్తి లేకపోతే నరకానికి. ఎప్పుడు వెళ్ళిపోతాడు చెప్పండి? మనిషి ఎప్పుడు వెళ్ళిపోతాడు? నువ్వు వెళ్ళిన తర్వాత వెళ్తాడా?
చచ్చిపోయినప్పుడు వెళ్ళిపోయాడా? చచ్చిపోయినప్పుడు వెళ్ళిపోయాడు. నువ్వెళ్ళి చూస్తాను దేవుని ఇప్పుడు. ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తొడుగుని చూసుకుని మా ఎక్కడక్క వెళ్ళిపోయింది అక్క. అక్క తొడుగుంది ఇక్కడ. అక్క వదిలేసిన పార్థివ దేహం అది. అక్క వదిలేసిన శిథిలం అది. అక్క వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన అక్క దగ్గరికి వెళ్ళి అక్కడ ఎడతారు, అక్క అక్క రా అక్క అంటే ఎక్కడొస్తుంది ఆవిడ? రాధిక. బతికుండగా వెళ్ళు. నేను చెప్పేది వెళ్ళొద్దు అంటాం లేదు. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, పలకరించద్దు. మేము చెప్పినా ఆగరు. మీరు ఏసులో చెప్తేనే ఆగలేదు, మేము చెప్తే ఎక్కడ ఆగుతారు? కానీ బ్రతికొండగా వెళ్ళి ఎప్పుడైనా దేవుడు మాటలు చెప్తున్నారా? బ్రతికొండగా వెళ్ళి ఎప్పుడైనా సత్యంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏమంటే మరణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో ఎవరికి తెలియదు. ఒకవేళ అంత ప్రేమ ఉంటే, నేను అదే అంటానండి, ప్రేమ అంటే వాక్యం చెప్పటం, ప్రేమ అంటే దేవుళ్ళో నిలబెట్టడం, ప్రేమ అంటే వాడు ఆత్మను రక్షించడానికి నువ్వు తహదాలు ఆడుతావు చూశారు, అది ప్రేమ అంటే. ఆ ప్రేమ ఇప్పుడున్న మనుషుల్లో ఎక్కడ కనబడుతుందో చెప్పండి? ప్రేమ పొల్యూట్ అయింది. అసలు దేవుడు బైబిల్లో చెప్పిన ఆత్మఫలాలలో మొదటి ఫలమైన ప్రేమకు నిర్వచనం తెలియదు ఇప్పటికీ క్రైస్తవ్యానికి. ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం క్రైస్తవులు అడగండి ప్రేమ అంటే ఏంటని, వాళ్ళు ఏమంటారు? ఉప్పులు ఇవ్వటం, పప్పులు ఇవ్వటం, బట్టలు ఇవ్వటం అంటారు వాళ్ళు ఇప్పటికీ. మనోళ్ళే. ప్రేమ అంటే ఆత్మను రక్షించడం ఎవరు చెప్పారు? ఎంత బాగా రాసున్నాయి వచనాలు, ఎవరికి అర్థమైంది? కనుక ఆత్మఫలాలలో మొదటి ఫలం నాలో ప్రేమ ఉంటే నేను వాక్యం చెబుతాను. వాక్యాన్ని ఏదో ఒక రూపంలో ప్రజలకి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. నేను మీ అందరికీ తెల్లవారు లేవగానే ఒక వాక్యము, ఒక షార్ట్ బిట్ పంపిస్తాను. నేను నిద్ర వచ్చేసి తలపోటు వస్తున్నా సరే కొన్నిసార్లు అది పెట్టేసిన తర్వాత పడుకుంటాను. నేను ఎవరో ఒకరు వింటారేమో, ఎవరో ఒకరికి పంపుతారేమో, ఏదో ఒక మాట ఎవరో ఒకరు తాగుతుందేమో, ఏదో ఒకరికి కాస్త దేవుడి వైపు మళ్ళుతారేమో. ఆశ అండి. ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఈ మాట వెళ్తే మారుతారేమో, ఈ మాట వెళ్తే మారుతారేమో, ఈ ప్రసంగం వెళ్తే మారుతారేమో, ఈ పాట వెళ్తే మారుతారేమో, ఈ వచనం చదువుకుంటే మారుతారేమో, ఈ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంలో మారుతారేమో. ఆశ అండి, ప్రాణానికి ఆశ. ప్రేమన్న ఆత్మఫలం మనలో నిండుగా వస్తే ఎవడ మన జీవితం ఎలా సాగుతూ ఉంటుంది భూమి మీద. మొదటిది అయింది ఏంటది? ప్రేమ. రెండోది ఏంటి చెప్పండి? ప్రేమ తర్వాత రెండో ఆత్మఫలం ఏంటది? విశ్వాసం. మన వాళ్ళు అడగండి విశ్వాసం అంటే ఏంటని. ఏమైనా ఆదివారం కుడుకోతున్నాడు కదా, అదే విశ్వాసం అంటారు వాళ్ళు. విశ్వాసం రెండవ ఆత్మఫలములోని విశ్వాసం యొక్క పూర్తి వివరణ మీరు నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుందరు. ఓకే, ప్రార్థన చేసుకుందరు. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యము నేర్చుకుంటున్నాం. ఆత్మఫలాల వివరణ మీ పిల్లలకి నేర్పిస్తున్నాం తండ్రి. ప్రేమకు అర్థం నేర్చుకున్నాము. ప్రేమ అనగానే శరీర సంబంధమైన అవసరాలు తీర్చటము, శరీర సంబంధమైన బంధాలను బట్టి ఏర్పడిన ఈ రక్త బంధాలను ప్రేమించటము, హత్తుకోవటము, ఇది మనుషులు అనుకునే ప్రేమ. కానీ మీరు చెప్పిన ప్రేమ వేరు, మీరు చూపించిన ప్రేమ వేరు అని మీ పిల్లలకు సవివరంగా వినిపించాం. విన్న మాటలలో ఉన్న లోతును, భావాన్ని అర్థం చేసుకోవడానికి కృప చేయండి. వచ్చిన మీ పిల్లల్ని దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే తండ్రి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె.